తాజాగా దిల్ రాజు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒంగోలు నుండి ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 6వసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. మంచి వ్యక్తి, మంచిగా ప్రజాసేవ చేశారు. కావాలంటే మీరు ఒంగోలు అభివృద్ధి మీద వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ చూడండి, యూట్యూబ్లో ఉంది. మీరు కూడా ముగ్ధులవుతారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సహకారంతో బాలినేని గారు బాగా డెవలప్ చేశారు. జగన్ గారి సహకారంతో కూడా బాలినేని గారు బాగా డెవలప్ చేశారు. మరోసారి అవకాశం ఇవ్వండి, మంచిగా డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పి దిల్ రాజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోసం ప్రత్యేకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది చాలదు, ఇక టీడీపీ జనసేన వాళ్ళు దిల్ రాజు గారిని కూడా తిట్టడం కోసం మీ రెడ్డి పాలన ఏదేదో పెడుతూ ఉన్నారు. ఏదో బేసిక్గానే ఈ మధ్య పవన్ కళ్యాణ్కు దిల్ రాజుకు మధ్య ఏదో డిస్టెన్స్ ఉన్నట్లు, ఏదో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి దిల్ రాజు గారు ఫిర్యాదులుగానే చేసినట్లు ఈ మధ్యన వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరి ఏదో ఒకటి ఏమన్నా కనుక ఏదో మోటు సామెత అయినా నిప్పు లేనిదే పొగొస్తుందా అని ఏదో ఒక సినిమా ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ దిల్ రాజు గారిని అన్నారు కదా, చెప్పబ్బా రెడ్డి మీరిడే, మీరు రెడ్లు చెప్పండి అని కూడా అన్నారు. అది కాసింత నవ్వుతూ అన్నా కూడా దాని లోపల పవన్ కళ్యాణ్కి ఏదో గుడుపుటానే ఉండే అన్నారు అని అప్పుడే చర్చలు జరిగాయి. దాన్ని నిజం చేసుకుంటూ దిల్ రాజుకు పవన్ కళ్యాణ్కి ఏదో ఇష్యూ ఉంది, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేశారని కూడా నిన్న మొన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు గారు అయితే వైసీపీ అభ్యర్థులందరినీ గెలిపించమని చెప్పి మీ వీడియోలో చెప్పలేదు, కానీ తనకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ బాగుంది అని తన అభిప్రాయం కావచ్చు, కారణం ఏదైతే ఏముంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించమని చెప్పి వీడియో రిలీజ్ చేయడం, అటు మరీ ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దిల్ రాజు గారి మీద అప్పుడే బూతు పురాణాలు సోషల్ మీడియాలో మొదలెట్టేశారు.